न जाने क्यों होता है यूं जिंदगी के साथ, अचानक ये मन किसी के जाने के बाद करे फिर उसकी याद छोटी छोटी सी बात, न जाने क्यों। जो अनजान पल ढल गए कल, आज वो रंग बदल बदल मन को मचल मचल रहे हैं छल, न जाने क्यों वो अनजान पल सज भी न मेरे नैनों में, टूटे रे हाय रे सपनों के महल, न जाने क्यों होता है यूं जिंदगी के साथ, अचानक ये मन किसी के जाने के बाद करे फिर उसकी याद छोटी छोटी सी बात, न जाने क्यों। అనగా స్టార్ట్ చేయడము అది ఎలా జరిగింది? మా అమ్మ ఇంట్లో లేనప్పుడు తను చీరలు కట్టుకుని తను లిప్స్టిక్ వేసుకుని అద్దం ముందర నుంచుని డ్రెస్అప్ అవడం, ఐ వాజ్ వెరీ అంటే మీరు ఒట్టి శారీసే కాకుండా చాలా వెరైటీస్ పెట్టారు ఇక్కడ. ఒక వీధికి ఒక బొటిక్ ఉంటుంది. సో అనగా ఏ విధంగా యూనిక్? ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ తో విత్ అంటే బ్లౌజ్ కూడా శారీ విత్ బ్లౌజ్ అండ్ దే కెన్ గెట్ రెడీ అండ్ గో. ఒక్కోసారి చదువు నేర్పలేని ఎన్నో విషయాలని జీవితమే మనకి నేర్పిస్తుంది. అటువంటిదే సర్వమంగళ జీవితం కూడా. చిన్న వయసులోనే చదువు ఆగిపోయి వివాహమై ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాక వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకున్న కొంత మొత్తం అప్పుతో ఆవిడ చిన్న బొటిక్ లాంటివి స్టార్ట్ చేశారు. దాన్ని విస్తరించి ఎంతోమంది మహిళలకి ఉపాధి కల్పిస్తూ అనేక చేనేత సంబంధించిన అనేక చీరల్ని ఇతర వస్త్రాలని అందరికీ పరిచయం చేస్తూ ఈ రోజున అనగా బొటిక్ పేరుతో ఎంతో పేరు సాధించారు. చక్కటి ఉత్తమ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా ఆవిడ అవార్డు తీసుకున్నారు. ఇంకా మరెన్నో విశేషాలు సర్వమంగళతో మాట్లాడి మనం తెలుసుకుందాం. హాయ్ మంగళ గారు. సర్వమంగళ. అవును. అసలు మీ పేరు వింటుంటేనే నాకు ఒక రకమైన ఫెస్టివ్ వైబ్రేషన్, తర్వాత చాలా డివైన్ ఫీలింగ్ వస్తుంది. అంటే మీ పేరు వెనకాల కథ ఏంటి అసలు? ఏం లేదు, మా నాయనమ్మ పేరు ఇచ్చారు నాకు. యాజ్ ఇట్ హ్యాపెన్స్, earlier children were named after their grandparents. సో అలాగే మా పెద్దనాన్న కొడుకుకి మా తాత పేరు ఇచ్చారు, నాకు మా నాయనమ్మ పేరు ఇచ్చారు. అండ్ మా నాయనమ్మకి నాకు ఇంకొక ఇదేంటంటే సిమిలారిటీ అంటే ఆవిడకి కూడా పిల్లికలు ఉండేవి. ఇప్పుడు అందరూ అంటారు నేను ఐ రిజెంబుల్ హర్ అ లాట్ అని. తెలుగే కదా మీరు? అవునండి. ఇక్కడే పుట్టి పెరిగారా హైదరాబాద్ లో? లేదండి, మా నాన్నగారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ లా చేశారు. పైలట్ గా చేసి అండ్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ అవర్ విలేజ్ టు జాయిన్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నర్సాపురం. సో ఒక 12 years ఆఫ్ స్కూలింగ్ లో నేను ఒక 8 schools మారాను.
అబ్బా. ప్రతి 2 ఏళ్ళకి ట్రాన్స్ఫర్ ఉండేది. సో చిన్నప్పుడు ఎక్కువ చాలా ఏళ్ళు మేము నార్త్ ఇండియాలో ఉన్నాం. వీవర్ ఇన్ తేజ్పూర్ అస్సాంలో, ఛబువా అది కూడా అస్సాంలో, జోధ్పూర్ రాజస్థాన్లో, హిండన్ విచ్ ఇస్ నియర్ ఢిల్లీలో ఉన్నాం. అండ్ దెన్ లేట్ 70s వీ కేమ్ టు సౌత్ ఇండియా. ఓకే. హైదరాబాద్ వచ్చారా? లేదు, ముందర బెంగళూరు వెళ్ళాం. బెంగళూరు నుంచి చెన్నై నుంచి హైదరాబాద్. ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి హైదరాబాద్లోనే ఉన్నాం. ఓకే ఓకే. సో అనగా స్టార్ట్ చేయడము అది ఎలా జరిగింది? పేరు ఎట్లా సెలెక్ట్ చేశారు అనగా? నాకు 1990లో పెళ్ళయింది. అండ్ మా ఇన్లాస్కి ఒక కమర్షియల్ స్పేస్ ఉండేది పార్క్ లేన్ సికింద్రాబాద్లో. సో అప్పుడు నేను దాని ముందు పెళ్ళయి ముందర నేను ఎయిర్ హోస్టెస్గా పనిచేశాను ఇండియన్ ఎయిర్లైన్స్లో. సో పెళ్ళయిందని మానేయాల్సి వచ్చింది. సో మా ఇన్లాస్కి కమర్షియల్ స్పేస్ ఉంది. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు ఏదైనా చేస్తావా ఇక్కడ అని. నాకైతే డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ బిజినెస్ గురించి ఏమీ తెలీదు. సో అప్పుడు నేను దస్తకార్లో ఉజ్రమ్మా అని ఒక ఆవిడ ఉన్నారు. షీఈస్ ద ఫౌండర్ ఆఫ్ దస్తకార్ ఆంధ్ర. సో ఆవిడకి పరిచయం అయ్యాను నేను. సో ఆవిడ అన్నారు, నీకు ఉంది కదా ఇది మంచి కమర్షియల్ స్పేస్ ఉంది, నిన్ను వీవర్స్కి పరిచయం చేస్తాను, వై డోంట్ యు స్టార్ట్ సంథింగ్ టు హెల్ప్ దెమ్. సో అది అలా స్టార్ట్ చేసాం 1994లో. 95 పార్క్ లేన్ అని ఆ అడ్రస్సే షాప్ పేరు కూడా అయింది. అక్కడ ఒక 17 years చేశాను. 17 yearsకి అప్పుడు ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ బొటీక్స్ డూయింగ్ హ్యాండ్లూమ్స్. అండ్ ఐ వాజ్ ద వన్ హూ బ్రాట్ ఇన్ రెడీమేడ్ బ్లౌజెస్. పార్క్ లేన్లో ఐ వాజ్ ద వన్ హూ టు హైదరాబాద్ ఐ వాజ్ ద వన్ హూ ఇంట్రొడ్యూస్ రెడీమేడ్ బ్లౌజెస్. ఆ కాన్సెప్టే లేదు అప్పటిదాకా. మీకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఫ్యాషన్ సెన్స్ అట్లా ఉండేదా? ఎస్, నాకు మా అమ్మ ఇంట్లో లేనప్పుడు తన చీరలు కట్టుకుని తన లిప్స్టిక్ వేసుకుని అద్దం ముందర నుంచుని డ్రెస్ అప్ అవడం, ఐ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ దాట్. అండ్ దెన్ సమ్వేర్ దే వాజ్ దిస్ థింగ్ టు బికమ్ అ మోడల్, బట్ నాకు అల్టిమేట్ వాజ్ టు బి అన్ ఎయిర్ హోస్టెస్. సో అది రాగానే ఐ గాట్ ఇన్ టు దాట్. అంటే ఆ ఎయిర్ హోస్టెస్ గా చేసిన ఇది కూడా మీకు? అవును, ఎయిర్ హోస్టెస్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్. అప్పట్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1985-86 అప్పుడు they were very strict about how you dressed every day. And maku before we got onto the flight, there used to be a check on how we have done our hair, how we have draped the sari, our makeup, our nails, anni they used to check. So particular so adi oka rakaina discipline vachesindi to dress well or to be at least presentable whenever you're outside. So that has kind of helped in this. సో ఆ తర్వాత మెల్లిగా మీరు అనగా అప్పుడు ఒక 17 years మా ఇన్లాస్ దగ్గర చేశాక వాళ్ళకి చేస్తున్నాను, నేను నా అంత చేయొచ్చు కదా అని ఒక థాట్ వచ్చింది. సో 2008లో ఐ స్టార్టెడ్ అనగా పేరు ఇది లలితా సహస్రనామంలో వస్తుంది. అండ్ ఇట్ మీన్స్ ఫ్లాలెస్ అండ్ ఇట్ మీన్స్ బ్యూటిఫుల్. So that was what handlooms are for me. So that is how I named my boutique Anagha. అయితే మరి మంగళ చూస్తుంటే మీరు ఒట్టి శారీసే కాకుండా చాలా వెరైటీస్ పెట్టారు ఇక్కడ. నాట్ ఓన్లీ శారీస్ కదా? మా దగ్గర శారీస్ ఉన్నాయి, బ్లౌజెస్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్, దుపట్టాస్, రెడీమేడ్స్, చిన్నపిల్లల బట్టలు, అండ్ మాకు టైలరింగ్ యూనిట్ కూడా ఉంది, ఇన్ హౌస్ టైలరింగ్. సో మీరు బయట నుంచి బట్టలు తీసుకుని వచ్చినా మేము స్టిచ్ చేసి ఇస్తాం, లేకపోతే మా దగ్గర కొన్నా అది కూడా కుట్టిస్తాం. కొంచెం ఈ హ్యాండ్లూమ్స్ గురించి వాటి గురించి మనం కొన్ని డీటెయిల్స్ మీరు నాకు చెప్పాలి. షూర్. మీ జర్నీ గురించి. సో అనగా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు? అనగా నేను February 2008లో జీవికే మాల్, అప్పుడు ఇంకా జీవికే మాల్ కడుతున్నారు, దాని పక్కన ఒక లేన్లో ఒక ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టార్ట్ చేశాను. ఫండ్స్ ఎక్కువ లేవు, సో చాలా టైట్ ఫండ్స్ తోటి స్టార్ట్ చేశాను. అనుకోలేదు ఇంత దూరం వస్తానని. ఇప్పుడు 17 ఏళ్ళు అయింది. అప్పట్లో జీవికే 1 ఇంకా కడుతున్నారు. సో ఎవరికి ఇది ల్యాండ్ మార్క్ చెప్పడానికి లేదు, ఓన్లీ చెప్పేవాళ్ళం ఒక జీవికే 1 మాల్ వస్తుంది, పోస్ట్ ఆఫీస్ లేన్లో ఉన్నాం అని అలాగా చెప్పుకుంటూ మొదలుపెట్టాం. ఓకే ఓకే. సో అంటే ఇనీషియల్గా ఎట్లా మీరు ఈ ప్రయాణంలో మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా, అలా తర్వాత మీరు కొంతమంది ప్రత్యేకంగా మీట్ అయి ఉంటారు, ఈ హ్యాండిక్రాఫ్ట్స్ అవి ఈ చేనేతల్ని రివైవ్ చేసే దీంట్లో కూడా, అటువంటి మీ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా? అనగా స్టార్ట్ చేసినప్పుడు నేను ఐ రియలైజ్డ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ అ ఉమెన్ టు హ్యావ్ హర్ ఓన్ ఫైనాన్సెస్ టు గెట్ అవుట్ ఆఫ్ మేబీ అ బ్యాడ్ సిచ్యువేషన్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆడవాళ్ళకి చాలా ముఖ్యం.
అప్పుడు అనుకున్నాను నేను ఎంప్లాయ్ చేసే వాళ్ళని ఎక్కువ ఆడవాళ్ళని చేస్తాను అండ్ వాళ్ళకి పొదుపు నేర్పాను. వాట్ ఎవర్ ఇస్ యువర్ సాలరీ ఎవ్రీ మంత్ దట్ యుర్ గెటింగ్, కీప్ అసైడ్ సమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, మెజారిటీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్లో వెళ్తాయి, కానీ 15,000 20,000 వాట్ ఎవర్ మీరు గడుస్తుందని దాంట్లోంచి ఒక 500 1000 రూపాయలు తీసి పక్కకు పెట్టండి. అది ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీకి పనికొస్తుంది, లేకపోతే ఏదైనా ఇంట్లో పెళ్ళైనా ఏదైనా ఉంటే దానికి పనికొస్తుంది, అండ్ ఏదైనా కష్టంలో మీకు పనికొస్తుంది. సో అంతా మీరు గడించిందంతా ఖర్చు పెట్టద్దు. And I also understand that when you educate a woman, you educate the whole society. When you educate a man, you educate only him. మనం women, we have a very motherly instinct. We think of everyone. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాం మనం we are very selfless that way. So that is how I started Anagha, thinking that I'll employ only women. So now we are about 8 of us ikkada. The only men I have employed are in my tailoring section because నాకు ఆడవాళ్ళు టైలర్స్ దొరకలేదు. ఓకే ఓకే. ఇంకా మీరంటే ఎక్కడెక్కడి నుంచి ఇవన్నీ తెప్పించను అట్లా, అంటే ఎట్లా దీన్ని డెవలప్ చేశారు మీరు? నేను ముందర నేను అన్నాను కదా, పాక్లేన్లో నాకు చాలా మంది వీవర్స్ని కలిసాను అక్కడ. సో నేను వాళ్ళకి చెప్పినప్పుడు, నేను సొంతంగా స్టార్ట్ చేస్తున్నానని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మేడం మీరు చేయండి, మేము మీ వెనకాల ఉన్నాం. సో నాకు చాలామంది వీవర్స్ గుజరాత్లో ఉన్నారు, రాజస్థాన్లో ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, మన సౌత్లో తమిళనాడులో ఉన్నారు, చెట్టునాడ్, కంచి, ఈరోడ్, సేలం, ఈ చోట్లలో ఉన్నారు. అండ్ మన ఆంధ్రాలో కూడా చాలామంది ఉన్నారు, మంగళగిరి ఉంది, పోచంపల్లి ఉంది, గద్వాల్ ఉంది. సో వాళ్ళందరూ నాకు చాలా సహాయం చేశారు. అండ్ నేను ఎక్కువ వాళ్ళకి సాధారణంగా క్యాష్ అండ్ క్యారీ ఉంటుంది, సో వాళ్ళని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి కూడా టైంగా పేమెంట్ చేస్తే వాళ్ళు అదొకటండి. ఎవరైనా స్ట్రగుల్ అవుతుంటే చాలా సిన్సియర్గా పనిచేస్తున్నప్పుడు వీవర్స్ కూడా హెల్ప్ చేస్తారు, మేడం మీరు చెయ్యండి, మేము మీ వెనకాల ఉన్నాము అని. సో అలాగా వాళ్ళతోటి, వాళ్ళ సహాయం లేకుండా నేను ఇంత దూరం ఐ వుడెంట్ హ్యావ్ కమ్ దిస్ ఫార్, ఐ నో దట్. ఓకే. అంటే ఇంకా మీరు ఈ జర్నీలో మీరు మెయిన్గా ఫేస్ చేసిన ట్రబుల్? నేను స్టార్ట్ చేసినప్పుడు హౌ టు అడ్వర్టైజ్మెంట్ అనగా గురించి చెప్పడం అందరికీను, హౌ టు పబ్లిసైజ్ ద బిజినెస్, దట్ వాజ్ ద ఛాలెంజ్. సో అప్పుడు సోషల్ మీడియా ఎక్కువ లేదు. సో న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ లోకల్ మ్యాగజైన్స్ ఉండేవి, వావ్ హైదరాబాద్, ఛానల్ 6. సో వాటిలో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి మోడల్ కోసం సర్చ్ చేస్తున్నప్పుడు మోడల్స్ బాంబే నుంచి వచ్చేవారు. యాక్చువల్లీ నేను రాలేదు, బట్ ఐ హ్యాడ్ ఫౌండ్ అవుట్ అండ్ దే వర్ సేయింగ్ విల్ చార్జ్ 20,000 a day. సో నేను అప్పుడు నేను అన్నాను కదా, చాలా టైట్ బడ్జెట్ మీద స్టార్ట్ చేశాను. సో అంత నాకు బడ్జెట్ లేదు అడ్వర్టైజింగ్కి అండ్ ఈ మోడల్స్కి ఇవ్వడానికి. సో అప్పుడు నేను అనుకున్నాను, ఏంటి సరే నేనే మోడల్ చేస్తాను. అప్పుడు ఇంకా సన్నగా ఉండేదాన్ని. సో నేనే థ్యాంక్ యూ. సో దెన్ ఐ సెడ్ ఓకే, ఐ విల్ మోడల్ మై సెల్ఫ్ అండ్ ఐ బికేమ్ ద ఫేస్ ఆఫ్ ద బ్రాండ్. వెరీ గుడ్. ఇంకా మీరు మెట్రో కూడా అందుకే బ్రాండ్ అంబాసిడర్? నాకు ఛాలెంజెస్ చాలా ఇష్టం. సో ఇప్పుడు ఆ మెట్రోది వచ్చినప్పుడు యాక్చువల్లీ నన్ను మెట్రో బ్రాండ్ అంబాసిడర్ కాన్సెప్ట్, ఈ కాంపిటీషన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, ప్లీజ్ మీరు మోడల్ చేసి చెప్పండి ఇలాగ మేము కాంపిటీషన్ రన్ చేస్తున్నామని, నాట్ యాజ్ అ కాంపిటీటర్ బట్ జస్ట్ యాజ్ అ ఫర్ ది అడ్వర్టైజ్మెంట్. సో ఐ సెడ్ ఓకే. సో వెళ్ళి షూట్ చేసాము అండ్ ఐ సెడ్ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ కాంపిటీషన్ దట్స్ కమింగ్ అప్ అని. దెన్ నేను అన్నా, నేనే చెప్తున్నాను, వై డోంట్ ఐ పార్టిసిపేట్ అని, ఊరికనే సరదా కోసం, గెలుస్తానని ఎప్పుడు అనుకోలేదు. సో నేను ఐ పుట్ ఇన్ మై అప్లికేషన్ అండ్ దే వర్ అబౌట్ 4-5 ఎలిమినేషన్ రౌండ్స్. సో ఇన్ఫ్యాక్ట్ నేను కొన్ని రౌండ్స్ స్టూడెంట్స్ రౌండ్స్, అదే డిఫరెంట్ కేటగిరీస్. ఒకటి స్టూడెంట్స్ కేటగిరీ ఉండేది, ఆ స్టూడెంట్ కేటగిరీలో జడ్జ్ లాగా కూడా వెళ్ళాను నేను. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఎ కంటెస్టెంట్ ఐ వాజ్ ఆల్సో ఎ జడ్జ్. సో ఆంటర్ప్రినర్స్ రౌండ్లో we were finally 3 of us and I think it was by vote or I don't know how they selected. And నేను ఎప్పుడు అనుకోలేదండి, ఊరికనే సరదా కోసం ఏదైనా ఇట్ బి నైస్ ఎక్స్పీరియన్స్ అని పార్టిసిపేట్ చేశాను. బట్ దట్స్ గ్రేట్ రియల్లీ. ఇంకా మీరు మూవీస్లో కూడా చేశారు కదా? కొన్ని చేశానండి. అప్పుడు ఫ్యూ మూవీస్, అందరికీ సీతమ్మ వాకెట్లో సిరిమల్లి చెట్టు గుర్తుంది. సో దట్ వాజ్ ఆల్సో అన్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు అనుకోలేదు మూవీస్ లో చేస్తానని. వాళ్ళ ద్వారా అట్లా ఫేస్బుక్ లో ఇది డైరెక్టర్స్ మెసేజ్ పెట్టి, మేడం మీరు చేస్తారా, మాకు రోల్ ఉంది మీకోసం అంటే, నేను ఎప్పుడు చేయలేదు, మీరు డైరెక్ట్ చేయగలిగితే, నాకు నేర్పగలిగితే నేను తప్పకుండా చేస్తాను. సో అలాగే యశ్రాజ్ ప్రొడక్షన్స్ది కూడా ఒకటి దావతే ఇష్క్ అని చేశాను.
అంతే. దాని తర్వాత ఐ టుక్ అ బ్రేక్. ఐ హావ్ నాట్ బీన్ డూయింగ్ ఎనీథింగ్ మచ్. ఓకే ఓకే. తర్వాత బొటీక్ దగ్గరకు వస్తే మనకి ఇప్పుడు చూస్తే చాలా అన్ని ఒక వీధికి ఒక బొటీక్ ఉంటుంది. అవును. సో అనగా ఏ విధంగా యునిక్? One thing is, what they say is I have the first mover advantage. I started much before everyone else. So I have my my own clientele. Okay. సో వాళ్ళకి తెలుసు అనగా దగ్గరికి వస్తే ఇవి దొరుకుతాయని. నాకు చాలా మంది నా బ్లౌజెస్, లాట్ ఆఫ్ మై క్లయింట్స్ కమ్ ఫర్ మై బ్లౌజెస్. లాస్ట్ మినిట్ ఏదైనా పార్టీకి వెళ్తే, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే బ్లౌజ్ లేకపోతే వాళ్ళు వస్తారు. అప్పుడప్పుడు ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ ఆల్సో వీ ఓపెన్ ఫర్ దెమ్. ద ఫంక్షన్ ఉంది రేపు పొద్దున్నే, ఇవాళ నేను బ్లౌజ్ తీసుకోవాలంటే మీరు రండి, మేము ఓపెన్ చేస్తాం. చాలా మందికి అలా చేస్తాం. సో I have my own, Anaga has its own following and its own clientele. అంటే బ్లౌజెస్ పెట్టాలి అనే ఐడియా ఎలా వచ్చింది మీకు? అది కూడా డిజైన్ చేసి మీరే స్టిచ్ చేయిస్తారా? నాకు లేదండి. ఐ హ్యావ్ అ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇన్ గుజరాత్. దర్ ఆల్ విమెన్ గ్రూప్. సో వాళ్ళే, నేను వాళ్ళకి నాకు ఇలాంటి రఫ్ ఐడియా ఇస్తాను, ఇలాంటి ప్యాటర్న్స్ కావాలి, ఇలాంటి సైజెస్ కావాలి. అండ్ వాళ్ళకి క్రియేటివిటీ ఒకటండి. ఇఫ్ యూ ఫోర్స్ ఇట్ డజంట్ హ్యాపెన్. యూ షుడ్ గివ్ అ ఫ్రీ హ్యాండ్. ఫ్రీ హ్యాండ్ అయితే ద పర్సన్ విల్ క్రియేట్ వండర్స్. సో నాకు దేర్ ఇస్ అ స్మాల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇన్ గుజరాత్ who makes blouses for me, and in fact this is also one of made by them. It's a very one of the most simpler blouses that we have. But వాళ్ళు చేసి నాకు పంపిస్తారు. నెలకి ఒక 50-60 బ్లౌజెస్ చేసి పంపిస్తారు. సో అక్కడి నుంచేనా? ఓన్లీ ఆన్ ఫ్రమ్ గుజరాత్? ఎక్కువ అక్కడి నుంచి వస్తాయండి. కొన్ని నాకు మహారాష్ట్ర నుంచి వస్తాయి. అవి మోర్ ఆఫ్ ద కాక్టైల్ బ్లౌజెస్, ద స్లీవ్లెస్ బ్లౌజెస్ అండ్ సిల్క్వి. బట్ కాటన్ విత్ ఎంబ్రాయిడరీ మీరు చూస్తారు. మీరు నా మోడల్స్ వేసుకుంటే నేను చెప్తాను. అవి చూడండి, దే ఆల్ హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్. అండ్ మేము ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ రిపీట్ చేయము. సో ఎప్పుడైనా మీరు ఒక ప్యాటర్న్ చూసి, ఒక డిజైన్ చూసి మళ్ళీ ఒక 3 నెలల తర్వాత అదే కావాలంటే అది ఉండదు. సో వీ కీప్ చేంజింగ్ సో దట్ కస్టమర్స్ ఆల్సో గెట్ సంథింగ్ న్యూ ఎవ్రీ టైమ్. సో ఏమి తెలియకుండా మీ షాప్ లోకి వచ్చిన వాళ్ళు ఒక యునిక్ ఎక్స్పీరియన్స్ తో విత్, అంటే బ్లౌజ్ కూడా శారీ విత్ బ్లౌజ్, అండ్ they can get ready and go. We have jewelry also. So terracotta jewelry undi, fashion jewelry undi. So petticoats unnai ma daggara. So we have even potlis. So yes, you can come here. Yes, you can come here, get ready and go. Very nice, very nice. Okay, ఇంకా అంటే ఎక్కడెక్కడి నుంచి మీరు శారీస్ వీవర్స్, ఏ వీవర్స్ అంటే ఎటువంటి మెయిన్ స్పెషాలిటీ? నేను ఎక్కువ ఇది న్యాచురల్ యాన్తో చేస్తానండి. అంటే కాటన్ అండ్ సిల్క్. సింథటిక్స్ నేను పెట్టను, బికాస్ నాకు ఐ డోంట్ లైక్ సింథటిక్స్ మై సెల్ఫ్. సో నేను వేసుకొనివి నేను పెట్టను ఇక్కడ. సో ఎక్కువ హ్యాండ్లూమ్ కాటన్స్ అండ్ హ్యాండ్లూమ్ సిల్క్ కాటన్స్ ఉంటాయి మా దగ్గర. అంటే మీ దగ్గర మీ క్లయింట్స్ లో కూడా ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు? ఫ్రమ్ అబౌట్ 20 till about 70-80 ఉన్నారు. అండ్ most of them, 90% of them are very very loyal. They've been there from the beginning. So they know Anaga, they know me. ఓకే ఓకే. ఇంకా అంటే ఇట్లాంటి బిజినెస్ చెయ్యాలి అనుకునే వాళ్ళు, ఉమెన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏమి అడ్వైజ్ ఇస్తారు? ఇది ఇలాంటి బిజినెస్ చేయడానికి ప్యాషన్ ఉండాలండి. ప్యాషన్ ఉంటేనే యూ కెన్ డూ ఫర్ ఎనీ బిజినెస్. యాక్చువల్లీ యూ షుడ్ హ్యావ్ ద ప్యాషన్. ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్, దెన్ యూ డోంట్ వర్క్ ఫర్ ఈవెన్ one day in your life. You make your passion your profession. So one thing is, you should know the market. You should know the market. You should know your product, and you should be able to find your target audience. Once you do this homework of these 3 things and you're ready to launch your brand, then there's nothing to stop you. ఎక్కువ అంటే మీరు ట్రబుల్స్, ఎట్లాంటి ట్రబుల్స్ బిజినెస్ పరంగా ఎప్పుడు మీరు బ్యాడ్ ఫేజ్ అనుకున్నది పీరియడ్ అట్లా ఉన్నాయండి? కోవిడ్ వచ్చి వెళ్ళింది. ఫస్ట్ వెన్ ఐ స్టార్టెడ్ 2008లో రెసెషన్ లో స్టార్ట్ చేశాను. ది వాజ్ గ్లోబల్ రెసెషన్. సో చాలా డౌట్స్ తో స్టార్ట్ చేశాను, బట్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో ఐ హ్యాడ్ టు, లైక్ ఐ టోల్డ్ మై సెల్ఫ్, దట్ ఇస్ the failure is not an option. So my only option was success. Okay. So you have to tell yourself these things. You have to set targets for yourself. So alaga, then after that business has been doing well, and naaku dantlo evi idi ledu. I don't have any complaints there. But COVID was one, almost 2 years maku there was no sale. So then we had to pivot and we started making masks. But the thing was, my staff have been with me. నాకు చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు నా దగ్గర నా స్టాఫ్. సో వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, హాఫ్ సాలరీస్, దర్ ఇస్ నో రెవెన్యూ, హాఫ్ సాలరీస్ తీసుకుంటారా అని. దే సెడ్ yes ma'am, we are with you అని. సో హాఫ్ రెంట్ కూడా ఓనర్ కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి హాఫ్ రెంట్ ఇచ్చి 2.5 years అలా కాలక్షేపం చేసాం.
and I count my blessings because చాలా మంది మూసేశారు అవును. ఎంటర్ప్రైజెస్, చాలా, చాలా మంది అవును, మూసేశారు కోవిడ్ టైంలో. సో అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ ఓవర్ దాట్ అండ్ స్టిల్ ఎమర్జ్ యునో. అదే అదే. సో ఓకే ఓకే. అంటే ఇంకా ఇప్పుడు ఒకప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి మీ బిజినెస్ లో అంటే మీరు ఎంత సాధించగలిగారు? 2008లో మొదలుపెట్టినప్పుడు there was a lot of fire in my belly. చాలా మై చిల్డ్రన్ వాజ్ స్మాల్, ఐ హ్యాడ్ టు బ్రింగ్ దెమ్ అప్. సో ఆ అంబిషన్తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు టచ్ వుడ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెటిల్డ్. సో ఐఎమ్ స్టిల్ వెరీ ఫాండ్ ఆఫ్ వాట్ ఐ డూ. నేను రోజు చాలా come to work with a lot of enthusiasm. Now I feel that with social media చాలా competition ఉంది. So you have to be aware of your competition and you have to be on the top of your game. Otherwise you can't survive. And ఇవాళ రేపు వీవర్స్ కూడా వచ్చేసారు మార్కెట్ ప్లేసెస్లో. So you have to do something unique and something different to stay in the market. బీయింగ్ ఏ ఉమెన్ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? లేదండి, you just need to be strong. There's that way I have not found any no discrimination. No, it's just that you need to work hard and you need to be sincere in what you're doing. హౌ మచ్ సపోర్ట్ డిడ్ యూ గెట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అండ్? 100% support. And my father was my first investor, ఓకే. and my sister was there, and I have a few very close friends who supported me, who believed in me. So వాళ్ళు లేకపోయింటే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. మీరు ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి ఇది స్టార్ట్ చేసి ఒక స్టేజ్కి వచ్చారు కదా, అట్లా మీరు ఒకళ్ళని చూసి వీళ్ళని మనం ఆదుకోవాలి, వాళ్ళ అట్లా మిమ్మల్ని ఇన్స్పైర్, వాళ్ళు మిమ్మల్ని కదిలించిన స్టోరీస్ అట్లా ఏమైనా ఉన్నాయా ఈ వీవర్స్లో కానీ, అట్లా మీరు ఎంప్లాయ్ చేసుకున్న వాళ్ళల్లో? ఒక అమ్మాయి ఉండేది నా దగ్గర, తన పేరు మౌలి. తను చిన్నప్పుడు షీ హ్యాడ్ ఫైర్ యాక్సిడెంట్. సో మొహం అంతా కాలిపోయింది. సో వెన్ షీ కేమ్ టు మీ, షీ ఆస్క్డ్ మీ ఫర్ ఎ జాబ్. అండ్ చాలా పిరికిగా ఉండేది వచ్చినప్పుడు. తో నెమ్మదిగా గ్రూమ్ చేసి ఇప్పుడు నౌ షీఈ్ లైక్ వన్ టైగర్. చాలా బాగా మాట్లాడుతుంది కస్టమర్స్ తోటి. అఫ్ కోర్స్ షీఈ్ ఆన్ లీవ్ నౌ, షీఈ్ ఆన్ మెటర్నిటీ లీవ్. బట్ ఆ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ ఆల్ మై గర్ల్స్ బికాస్ టు టాక్ టు కస్టమర్స్, టు షో దెమ్ కాంబినేషన్స్. సో అలాగా whoever have come here, I always feel when someone comes to you and they are with you, and when they go, they should be more empowered when they leave than when they came to you. I always think of anyone, even my house staff, వాళ్ళు వచ్చినప్పుడు నా దగ్గర, వాళ్ళు in case by any chance if they're leaving me, they should be a better person in every way. కరెక్ట్. మంగళ, మరి మీ జర్నీ గురించి అంతా చెప్పారు, అయితే మీ హాబీస్ గురించి నేను అడగలేదు. హాబీస్, నాకు ఐ లైక్ సింగింగ్. ఓకే. నేను 2 ఏళ్ళు నేర్చుకున్నాను గంధర్వ మహావిద్యాలయది, హిందుస్థానీ క్లాసికల్ వోకల్. కానీ దాని తర్వాత ఏదో బ్రేక్ వచ్చింది, సో మానేసాను. బట్ జనరలీ ఐ లైక్ టు సింగ్. నాకు క్రాస్ వర్డ్ సాల్వ్ చేయడం చాలా ఇష్టం. ఓకే. డెక్కన్ క్రానికల్లో సండే క్రాస్ వర్డ్ వస్తుంది, సో అది రాగానే నేను చేసేయాలి. ఓకే. అండ్ ఐ లైక్ యానిమల్స్ అండ్ ఐ లైక్ గార్డెనింగ్. ఐ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ క్యాట్స్. చాలా పిల్లులు ఉండేవి, చాలా ఒకసారి ఒక 15 పిల్లులు ఉండేవి ఇంట్లో. సో వెరీ ఫాండ్ ఆఫ్ క్యాట్స్. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ యానిమల్స్ as such. I'm a vegetarian, I don't eat non-veg. And I don't like any cruelty to any animals. ఓకే. And I like gardening. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. So and I love traveling. I love traveling, going to new places, వెళ్తూ explore. ఉంటారా? Yes, and we learn, but at least twice a year I have to go to a new place and check it out. సరే, ఇప్పుడు మరి మాకు మీ శారీస్ వెరైటీస్ కొంచెం చూద్దాం. మీ మోడల్స్ చూపిస్తారా? తప్పకుండా రండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీ దగ్గరకు వచ్చి ఫుల్ రెడీ అయ్యి బయలుదేరుతున్నారు. బయలుదేరుతున్నారు. ఆవిడ కట్టుకుంది కంచి కాటన్ సారీ విత్ సిల్క్ బార్డర్.
మన గద్వాల్స్ లాగా. అండ్ టెంపుల్ బార్డర్, కొరవై బార్డర్స్ అంటారు, టెంపుల్ బార్డర్ వచ్చింది. అండ్ నేను అన్నాను కదా గుజరాత్ లో నాకు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉందని, వాళ్ళ కుట్టిన బ్లౌజ్ ఇది, రెడీమేడ్ బ్లౌజ్. కెన్ యూ టర్న్ అరౌండ్ ఫర్ అస్? వెరీ నైస్. సో ఇది బాందని అండ్ బ్లాక్ ప్రింట్స్ తో చేసిన బ్లౌజ్. అండ్ అవుట్ కరెక్ట్, ఇస్ ఫిట్టింగ్ యూ వెల్? కంఫర్టబుల్ చాలా. సమ్మర్స్ కూడా హాయిగా ఉంటుందేమో. Absolutely. And ఈ blouse you can mix and match with other sarees also. Something in yellow, something in rust or red, something in white. సో ఒక బ్లౌజ్ కూడా ఒక 2-3 సారీస్ మీదకి వేసుకునేలాగా ఉంటాయి కదా. అవును, 2-3 రంగులు ఉంటాయి. సో 2-3 రంగుల చీరలతోటి కట్టుకోవచ్చు. దట్స్ వెరీ నైస్. బాగుంది. అండ్ ఇస్ దిస్ జ్యువెలరీ మ్యాచ్ చేశారా? జ్యువెలరీ కూడా? జ్యువెలరీ ఆల్సో is ours. Okay, jewelry is ours. I do, but no, people will ask, they want this only. So అదే మీరు నార్మల్ గా అయితే పెడతారు కదా జ్యువెలరీ, అవి కూడా ఉంది తను వేసుకుందాం అదే. ఓకే. సో మీరు సీజనల్ గా పెడతారా శారీస్ అవి కూడా? లేదు, మా దగ్గర అన్నీ ఉంటాయి. బికాజ్ మాకు చాలా మంది అవుట్ ఆఫ్ ఇండియా క్లయింట్స్ ఉంటారు. సో యుఎస్, యూకే, ఆస్ట్రేలియా. సో వాళ్ళకి అక్కడ ఎక్కువ చలి ఉంటుంది. సో వీ హ్యావ్ ఆల్ వెరైటీస్ అట్ ఆల్ టైమ్స్. మీరు ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా తీసుకున్నారు కదా? అవును. మీరు అది చెప్పలేదు. అవును, అది 2010లో. అప్పుడు అన్డివైడెడ్ ఆంధ్ర ఉండేది, తెలంగాణ లేదు. సో ఫ్యాప్సీ, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాళ్ళు అప్లై చేయమన్నారు నన్ను. నేను అన్నాను నాకు 1.5 years ఫైనాన్షియల్సే ఉన్నాయి. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ఎలిజిబుల్. దేసింగ్ లేదు, మీరు పార్టిసిపేట్, విల్ సీ అని. So then they gave me the Outstanding Woman Entrepreneur of the Year in 2010. Great. And that's a great achievement kada. It is, and it's very motivating to do better. So ilant awards, when you don't expect them, they're great motivation. ఇంకా చెప్పండి అట్లాంటిది. ఇంకొకటి కోవే అని ఉంది, కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఓల్డ్ సిటీ కదా? లేదు, ఇక్కడే. దే ఆర్ ఆల్సో ఇన్, ఐ థింక్, లక్టికపూల్. ఓకే. సో వాళ్ళు, దే గేవ్ మీ ద బెస్ట్ హ్యాండ్లూమ్ బ్రాండ్ ఇన్ 2012. సో అది కూడా బై దెమ్సెల్వ్స్. నాకు ఐఎమ్ అ మెంబర్ ఆఫ్ కోవి, బట్ దెన్ ఐ డిడ్ నాట్ అప్లై. వాళ్ళు దే ఓన్లీ టోల్డ్ మీ యూ బీన్ గివెన్ దిస్ అవార్డ్ అని. ఓకే. ఆల్, ఐ థింక్ థ్యాంక్స్ టు ఆల్ ద థింగ్స్ దట్ వీ డూ ఆన్ సోషల్ మీడియా అబౌట్ అవర్ సారీస్ అండ్ బ్లౌజెస్. గ్రేట్. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు మరి? నేను మంగళగిరి చీర చూపిస్తాను, కాటన్ చీర, సమ్మర్ కదా ఇప్పుడు. అండ్ రెడీమేడ్ బ్లౌజ్ తోటి. షూర్. రాజీ, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది శోభ. నాకు నేను, నీకు తెలుసు కదా, నేను యోగా టీచర్ అండ్ ఐఎమ్ ఇన్ టు లాట్ ఆఫ్ యోగా వర్క్షాప్స్ అని, సెమినార్స్ అని అటెండ్ అవుతూ ఉంటాను. సో నాకు ఎప్పుడు అలాంటి ఈవెంట్ ఉన్నా నేను ఇక్కడికే వచ్చి వీళ్ళ దగ్గరే తీసుకుంటాను కాటన్ శారీ, బికాస్ ఇట్ యాడ్స్ సో మచ్ ఆఫ్ ఎలిగెన్స్ అండ్ బ్యూటీ టు ద హోల్ ఒకేషన్. ఇంకోటి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, ఆవిడ సర్వ గారు ఉన్నా లేకపోయినా కూడా వెన్ ఐ కమ్ అండ్ ఐ ఆస్క్ ఫర్ కాంబినేషన్స్, ఆ పిల్లలే చేసేస్తారు. అసలు ఎంత మంచి సజెషన్స్ ఇస్తారంటే, ఇంకా దేర్ ఆర్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. నువ్వు కళ్ళు మూసుకొని వాళ్ళు సెట్స్ చేసి పెట్టేస్తారు, నీ బడ్జెట్ బట్టి, నీ లైకింగ్ బట్టి నువ్వు తీసుకోవడమే. ఇఫ్ యూ ట్రై టు మ్యాచ్ సంథింగ్ ఎల్స్ ఆల్సో, అది అసలు దానికి మ్యాచ్ అవ్వదు. దట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్ వెరీ మచ్ అబౌట్ అనగా అది. సో ఆ సజెషన్స్ ఆర్ లైక్ టాప్ ఆఫ్ ఇది అన్నమాట. సో యు ఆర్ ఏ లాంగ్ స్టాండింగ్ కస్టమర్. yes దట్స్ గ్రేట్. yeah. Okay. ఇది మన మంగళగిరి కాటన్ శారీ. అండ్ దీన్ని నిజాం బార్డర్ అంటారు. చిన్న టెంపుల్స్ వచ్చి కడ్డీ బార్డర్ లా వస్తుంది. దీన్ని మేము ఒక కాటన్ బ్లౌజ్తో మ్యాచ్ చేసాం. కెన్ యూ ప్లీజ్ టర్న్ అరౌండ్, టర్న్ టు యువర్ సైడ్. దీనికి స్లీవ్ మీద ఎంబ్రాయిడరీ ఉంది. ఇది కచ్ వర్క్ అంటారు. గుజరాత్. అవునండి, అది సేమ్ గ్రూప్. కచ్ వర్క్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ఆల్ హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్, చేత్తో చేసిన పని. కెన్ యూ టర్న్ అరౌండ్, అండ్ ద సేమ్ థింగ్ ఇన్ ద బ్యాక్. సో ఈ ఒక బ్లౌజ్ మీరు 3-4 చీరలతోటి మ్యాచ్ చేసుకోవచ్చు. మళ్ళీ చాలా బాగుంది.
అండ్ ఇది జ్యువెలరీ మాకు ఒరిస్సా ట్రైబల్స్ చేసి పంపిస్తారు, ఒరిస్సా నుంచి. ఓకే. సో దీస్ ఆర్ టిపికల్ ట్రైబల్ జ్యువెలరీ ఫ్రమ్ ఒరిస్సా. కానీ చాలా ఎలిగెంట్ గా ఉంది, శారీ మీదకి చాలా బాగుంది. లుకింగ్ గుడ్. లావణ్య, హౌ డు యు ఫీల్? I feel like a princess. థ్యాంక్ యూ. బాగుంది. బ్లౌజ్ మెటీరియల్ జనరల్ గా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కొంచెం థిక్గా ఉంది. కొన్ని థిన్గా ఉంటే మేము లైనింగ్ ఇస్తాం, థిక్గా ఉంటే లైనింగ్ అవసరం ఉండదు. ఓకే. అండ్ మా దగ్గర ఒక ఆల్మోస్ట్ 10 సైజెస్లో ఉంటాయి బ్లౌజెస్, 32, 34, 36 స్టిల్ ఆల్మోస్ట్ 50. ముందు స్టార్ట్ చేసినప్పుడు వి స్టార్టెడ్ విత్ 4 సైజెస్ 17 years ago. 4 సైజెస్, 36, 38, 40, 42. ఇప్పుడు 32 నుంచి 32, 34 నుంచి 50 దాకా చేస్తున్నాం టు కేటర్ టు ఆల్. సో ప్రైసింగ్ ఎలా ఉంటుంది? ప్రైసింగ్ అది రెడీమేడ్ బ్లౌజ్ ఫ్రమ్ ఒక 1200 నుంచి 5000 వరకు, బాగా వర్క్ ఉండి సిల్క్లో ఉన్నవి 5000 వరకు వెళ్తాయి. సో 1200 నుంచి అబౌట్ 5000 అండి. సో లావణ్య, ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా బాగుంది శోభ. ఫస్ట్ టైం వస్తున్నాను నేను ఇక్కడ స్టోర్కి. కలెక్షన్లో వెరైటీ, దెర్ సీమ్స్ టు బి అ లాట్ ఆఫ్ వెరైటీ. సారీ కూడా మెటీరియల్స్ కానీ వేరబిలిటీ కానీ చాలా బాగుంది. హాయిగా ఉందా నీకు? చాలా హాయిగా ఉంది. ఎస్పెషల్లీ ఈ సీజన్లో చూస్తే ముందు వేసుకోవాలనిపిస్తుంది, వేసుకున్న తర్వాత వేసుకున్న ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంది. లైక్ ఐ సెడ్, దెర్ ఇస్ అ గుడ్. వాళ్ళు నీకు బాగా హెల్ప్ చేస్తుంటున్నారు కూడా? అవును అవును. స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్ గా చాలా బాగా రెడీ చేశారు. చూస్ చేసుకోవడం, ఈవెన్ జ్యువెలరీ మ్యాచింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అవును, చాలా బాగా అసిస్ట్ చేశారు. సో హౌ డు యు ఫీల్ అబౌట్ అనగా? It is a very interesting store and looks like it has a lot of variety, so it can cater to many interests. Regular wear gani, party wear gani. So this will definitely be a place I will come to shop. అది కాక ముఖ్యంగా ఏం తెలియకుండా జస్ట్ మనం అర్జెంట్ గా మనం బయటకు వెళ్ళాలి. సో మనం అలా వచ్చేసాం ఇక్కడికి. While going, you can just get ready like this and go on. Yeah, definitely. ఎందుకంటే the big challenge of going somewhere is after picking an outfit, how you put it on yourself. So ఇక్కడ ఆ విధంగా బాగా అసిస్టెన్స్ దొరికింది. సో దట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ అ లాట్, దట్ టైప్ ఆఫ్ సర్వీస్. వాళ్ళు మంచిగా అసిస్ట్ చేస్తున్నారు, ఎలాంటి జ్యువెలరీ, డ్రేపింగ్. సో యా, నువ్వు అన్నట్టు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఫంక్షన్కి. సో దట్స్ అనదర్ ప్లస్ పాయింట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్. వెల్కమ్. చక్కగా మోడలింగ్ చేసి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు వచ్చేలోపు ఒక 2 డౌట్స్ ఉన్నాయి నాకు. అడగండి. మీ పిల్లల గురించి చెప్తారా? I have a son and a daughter. My son is 33. He's in Amsterdam. He's working as a beer brewer. Oh. So నేను అన్నాను కదా, you have to find your passion in life. And if you find your passion and make it your profession, you don't work for a single day. So అదే చెప్పాను తనకి. తను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశాడు. దాని తర్వాత తనకి he didn't know what to do. So then I sent him on a backpacking trip to Europe. Very good. And అక్కడ వెళ్ళి కొంచెం జస్ట్ గో ఫర్ హాలిడే అండ్ కమ్ అన్నాను. సో తను వెళ్ళాడు. I think he went to Germany, he went to Italy. అండ్ వచ్చాక తను అన్నాడు, నేను బ్రూ మాస్టర్స్ కోర్స్ చేస్తాను అని. అసలు అదేంటి అని. సో he said it's a beer brewing course. I said okay, జర్మనీలో అడ్మిషన్ వచ్చింది, 6 నెలలు అక్కడ చేశాడు. And now he's very happy with what he's doing. So that is what I'm saying. You should find your purpose, find your calling in life. జర్నలిజం చేసి మళ్ళీ డిఫరెంట్ ఫీల్డ్ లోకి. మా అమ్మాయి, she was always interested in psychology. So tanu, she's a therapist now. She's a counseling therapist, and just recently she's joined me in business. So I told her to find the balance. Worry about Anaga's future. Yes, it's in good hands. And I told her, I said, you balance the both because she has her own clientele. She's a counselor. సో నేను అన్నాను, అది కూడా చేసుకుంటూ ఇక్కడ నాకు సాయం చేయి, సో వీ కెన్ బోత్ రన్ ద బిజినెస్ టుగెదర్. I heard that you did some course in ISB. Yes, the first course, this was sponsored by Goldman Sachs. Goldman Sachs was empowering women entrepreneurs with a education in business management. So 2008 లో స్టార్ట్ అయింది. 2009 cohort లో నేను అప్లై చేశాను. So that was the first time I did the course. Then మధ్యలో 2020 కోవిడ్ ముందర we had one more course. And ఈ మధ్యనే నేను
ఫిబ్రవరిలో మొహాలి ఐఎస్వి మొహాలీకి వెళ్ళాను. దట్ వాజ్ యాక్సలరేట్ యువర్ గ్రోత్. సో దే కీప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మీకు నేర్పేసి వదిలేరు. దే కీప్ మానిటర్ చేస్తారు మీ బిజినెస్ ని, మీరు ఎలా స్కేల్ అవుతున్నారు, ఎలా గ్రో అవుతున్నారు, ఏవైనా ఇబ్బందులు ఉంటే అడ్డులు ఉంటే దే ఆస్క్ us to go back to them, and they keep having these courses every 2-3 years. So they keep updating you on everything also. So that way and it's a completely sponsored course by Goldman Sachs. So it's something that I think most women should do because it's an eye opener. It teaches you so much about your own business. మనం చేస్తూ ఉంటాం బిజినెస్ అండ్ కొన్ని మనకి తెలియకుండా చేస్తాం. అవి మనకి లైక్ ఐ సే ఇట్ ఇస్ లైక్ దిస్ కోర్స్ వాజ్ లైక్ giving a myopic person a pair of specs. So it gives you clarity and vision about what you're doing and you do it in a better way. ఓకే, అది కాక మీరు స్టడీస్ ఎప్పుడో ఆపేసి ఉంటారు. అవును, నేను 12th క్లాస్ పాస్ తర్వాత మీరు ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు కోర్స్ చేయడం అంటే మీకు చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ నైస్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ టు గో బ్యాక్ టు స్కూల్. ఓకే, అది కాక మీకు బిజినెస్ గురించి కూడా చాలా ఇన్పుట్స్. అవును, అండ్ ఇట్ హెల్ప్డ్ యు. అబ్సల్యూట్లీ, టోటలీ. ఓకే, సో మీరు అంటే మీరు స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి ఫైనాన్షియల్ గా ఎంత ఇండిపెండెంట్ అయ్యారు? Totally independent అండి, totally. I make my own money, I spend it the way I want to. So mostly is on travel. నాకు బయటకు వెళ్ళి within India and abroad I like to travel and go to new places. So I love to spend on that. Very good. ఓకే, మరి నెక్స్ట్ మోడల్స్ ని చూపిస్తారా? సో మా దగ్గర ఇలాంటి కోడ్ సెట్స్ ఉన్నాయి. ఇది కాటన్ లో కొంచెం నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ 3/4 ప్యాంట్స్ లా వస్తున్నాయి కదా ఇవాళ. అండ్ ఇది సిల్క్ లో దుపట్టా. అండ్ వీ ఆల్సో హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ జర్మన్ సిల్వర్ జ్యువెలరీ, ఆవిడ వేసుకున్న జుమ్కాస్, నెక్లెస్, అండ్ వీ ఆల్సో హ్యావ్ ద చార్మినార్ బ్యాంగిల్స్. సో ఇట్స్ వన్ స్టాప్ షాప్. అన్ని వేసుకుని వెళ్ళిపోవచ్చు, రెడీ టు గో. చాలా బాగుంది. సో ఇది ప్యూర్ కాటన్ కదా? అవునండి, సమ్మర్ హాయిగా ఉంటుంది. ఎస్, వెరీ నైస్. అండ్ ట్రావెల్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ దోస్ హు డోంట్ వేర్ సారీస్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, ఇప్పుడు సైజింగ్ ఇష్యూస్ ఉంటే కూడా మీరు అప్పటికప్పుడు సైజెస్ ఉంటాయి. అండ్ ఆల్సో మాకు ఇన్ హౌస్ టైలరింగ్ ఉంది. సో మీకు ఏదైనా ఆల్టరేషన్స్ ఉంటే అప్పటికప్పుడు చేసిస్తాం మేము. దట్స్ గ్రేట్. ఓకే, నెక్స్ట్. సో ఇది లావణ్య కలంకారీ సిల్క్ చీర కట్టుకుంది. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ మూవ్ అండ్ జరీ బార్డర్ వచ్చింది. ఫాల్ అండ్ డ్రేప్ చాలా బాగుంటుంది ఈ చీరది. కలంకారీలో సాధారణంగా మోటివ్స్ పీకాక్స్ వస్తాయి. పీకాక్స్ లేకపోతే ట్రీ ఆఫ్ లైఫ్ వస్తుంది, లేకపోతే కొంత ఆర్టిస్ట్ ఫిగర్స్ కూడా డ్రా చేస్తారు. ఎక్కువ కృష్ణుడు దేవుళ్ళు వస్తాయి. బట్ అవి నేను ఎక్కువ చేయించను, ఎందుకంటే నాట్ ఎవ్రీ వన్ ఇస్ కంఫర్టబుల్ వేరింగ్ గాడ్స్ ఆన్ ద పర్సన్. ఇది మళ్ళీ బ్లౌజ్ అగైన్ మా గుజరాత్ లేడీస్. ఇది చూడండి, ఇక్కడ ఒక ప్యాచ్ వేశారు. ఇలాగ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు. అండ్ ఆవిడ మళ్ళీ లావణ్య ఇస్ వేరింగ్ ఆర్ ఒరియా ట్రైబల్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్. సో దిస్ ఇస్ అండ్ కలంకారీలో కొన్ని ఇంపర్ఫెక్షన్స్ వస్తాయి. అది ఇక్కడ చూడండి కొంచెం ఓవర్లాప్ అవుతుంది కలర్. And ikkada artists machipayaro color, but those are the things that come with the territory. Those are what makes kalamkari. So very nice. Again with Charminar bangles. Yes, nice. Mangala, మరి మీరు మూవీస్ తో మీరు ఏదైనా మూవీస్ వర్క్ చేయడం అట్లా ఏదైనా జరిగిందా? ఒకటి రాఘవేంద్రరావు గారి సినిమా వచ్చింది 2005-06 లో అనుకుంటాను, మార్నింగ్ రాగాని. షబానా ఆజ్మీ ఉన్నారు, ఆయన కొడుకు ప్రకాష్ రావు ఉన్నారు, పెరిజాద్ జొరాబియన్ ఉన్నారు. మూవీ విత్ బ్యూటిఫుల్ సాంగ్స్. yes, and షబానా ఆజ్మీ చీరలు అండ్ పెరిజాద్ జొరాబియన్ షీ ఇస్ వేరింగ్ మోస్ట్లీ సల్వార్ కమీజ్. అవి నేను డిజైన్ చేసి ఒక డిజైనర్ కి ఇచ్చాను. ఆ డిజైనర్ బట్ ఆల్ ద గ్రౌండ్ వర్క్ ఐ డిడ్. సో దట్ వాజ్ ఇండియాస్ ఎంట్రీ టు ద ఆస్కర్స్ దట్ ఇయర్. గ్రేట్. అండ్ దాని తర్వాత ఇంకొక వంశీ గారి మూవీ, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, కళ్యాణి రవితేజది. కళ్యాణి గారు షీఈస్ వేరింగ్ ఆల్ చెట్టినాడ్ సారీస్ ఫ్రమ్ అనఘ. అవి కూడా చాలా బాగుంటాయి. అవును, షీ క్యారీడ్ ఇట్ ఆఫ్ మెనీ లేడీస్ ఐ థింక్. అండ్ ఆల్సో అప్పుడు వంశీ గారు నాకు బ్రీఫ్ ఇచ్చారు, నాకు ఐ వాంట్ ఎ వెరీ డిఫరెంట్ రూమ్. తను రవితేజ ఉంటున్నారు కదా, ఇట్ వాజ్ ఆల్ బ్లాక్ అండ్ వైట్. సో మీరు వెళ్ళి చూస్తే బ్లాక్ అండ్ వైట్ ఇక్కత్ కర్టన్స్ ఉంటాయి. అండ్ వీ గాట్ అ లాట్ ఆఫ్ ఈ ఐరన్ వి హ్యాండీక్రాఫ్ట్స్ మురాదాబాద్ నుంచి తెప్పించాము. సో అవి చూడండి, దట్ వాజ్ ఆల్సో వెరీ నైస్ ప్రాజెక్ట్. దే కమ్ టు మీ వెరీ క్యాజువల్లీ అండ్ ఇట్స్ నైస్ డూయింగ్ సచ్ థింగ్స్. ఇంకా తర్వాత చేయలేదా మీరు మళ్ళీ? లేదండి, చేయలేదు. బట్ యు వుడ్ హావ్ బీన్ ఏ వెరీ గుడ్ డిజైనర్.
Thank you so much. Our field missed a city field missed a great No, designer. maybe there's still opportunities. Yeah, Let's so see. many. You never know. I wish you all the best. Thank you Really, so today it's so enlightening to talk to you. And మీరు మీ కృషితో మీతో పాటు ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ ఎంతో మందికి హెల్ప్ చేస్తూ అన్నగాని ఈ స్టేజ్కి తీసుకురావడం చాలా బాగుంది. అయితే మీ టీంని ఒకసారి నేను మా దాత్రి వాళ్ళకి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. కెన్ యూ ప్లీజ్ కాల్ దెమ్? Sure. సో వీల్ మీ టీమ్. Yes. Can you tell? Starting with Seshu, Mary, Shiva, Tulsi, Rocky, and Shravani. Okay. So by all women force. Yeah, very good, ma'am. Congratulations, and I Thank wish you you. all the best. Thank you so much.